హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీశైల క్షేత్రం. ఈ పేరులోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ గుడి యొక్క గొప్పతనం ఏంటో మీరే చూడండి. కురుక్షేత్రంలో లక్షల కొద్ది దానాలు చేస్తే, గంగలో 2000 సార్లు మునిగితే, నర్మదా తీరంలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రీశైల క్షేత్రంలో మహాశివుడిని ఒక్కసారి దర్శిస్తే వస్తుంది. మన భూమి మీద వెలిసిన ఈ శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ శ్రీశైలంలో ఉండే జ్యోతిర్లింగం ఎందుకు అంత చిన్నగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణాసురుడిని వధించిన తర్వాత శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య పాపం తగులుతుంది. అప్పుడు శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠ చేసి మిగిలిన పాపం పోవడానికి శ్రీశైలాన్ని దర్శించుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసురుడు శివుని పరమ భక్తుడు. అలాంటి భక్తుడిని చంపినందుకు పాపం నుండి విముక్తి కలిగించకుండా ఉండేందుకు కోపంతో శివుడు భూమి లోపలికి వెళ్లిపోయాడు. కానీ అప్పటికే శ్రీరాముడు శివలింగాన్ని చూసేశాడు. అలా శ్రీరాముడికి బ్రాహ్మణ హత్య పాపం పోయింది. అలా అప్పటికే సగం శివలింగం భూగర్భంలోకి పోయి మిగిలిన సగం శివలింగం పూజలు అందుకుంటుంది. అందుకే శ్రీశైలంలో శివలింగం అంత చిన్నగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.